వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. నమస్కారం, నా పేరు సర్దార్ షఫీహరన్. వెంగడగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి ఓటు గుర్తుని ఉంగరం గుర్తు మీద వేసి గెలిపించాల్సిందని కోరుచున్నాను. నేను అంబేద్కర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. ఈరోజు విద్యార్థులు, యువత మేలుకోవాలి, మీరు నిద్రపోకూడదు, నిద్ర లేపాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు నేను 1.5 లక్ష శాలరీకి ఎంఎన్సీ కంపెనీలో రాజస్థాన్లో రిజైన్ చేసి ఎందుకు వచ్చానంటే విద్యార్థుల బాధలు చూసి. ఈరోజు మీరు నాకు ఓటు ఎందుకు వేయాలా అనేది మీ మనసుకు తెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, ఆడ టీచర్లు ఉండరు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్లు ఉండరు. ఇట్లాంటి దుస్థితి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు బయట కంపెనీలకు వెళ్ళి, విదేశాలకు, బయట రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. మన విద్యార్థులు మన మండలాల్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే విధంగా 3 ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీలు మేము తీసుకొని వస్తాం. అది కదా అభివృద్ధి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రతి మహిళ రోజుకి 700 రూపాయలు సంపాదించుకునే విధంగా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా మేము మంచి కంపెనీలు తీసుకొని వస్తాం. ప్రతి వాడలో మహిళలకి మంచి ఉపాధి కల్పిస్తాం. శ్రీ సిటీ లాంటివి ఎక్కడో తడ దగ్గరే ఉండాలా? ప్రతి మండలంలో, వెంకటగిరి నియోజకవర్గంలో శ్రీ సిటీ లాంటి కంపెనీలు మేము తీసుకొని వస్తాం. తల్లి, మమ్మల్ని నమ్మండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మొన్న చిరుత దాడిలో తిరుపతిలో చిన్నారులు బలయ్యారు. మేము ఖచ్చితంగా ఒకటే తీసుకుంటాం. ఎమ్మెల్యేగా గెలవగానే తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో ప్రతి 50 అడుగులకి ఒక వాలంటరీ పోలీస్ని ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలో యువతకి 10,000 మందికి ఉపాధిని మేము కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు యువత మేలుకోవాలి, విద్యార్థులు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను మీ ముందుకు వచ్చానంటే 10 సంవత్సరాల నుంచి విద్యాసంఘం నాయకుడిగా పనిచేస్తూ, అట్లాగే 7 సంవత్సరాల నుంచి అనేక హాస్టల్స్, స్కూల్స్, రోడ్లు, సామాజిక సమస్యల మీద పరిష్కారం చేసే మీ ముందుకు వస్తున్నా. నా గురించి తెలుసుకోండి. నాతో పాటు నిలబడే వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఢిల్లీ దాకా పోయేసి రాలేరు, నేను పోయేసి రాగలను. మీ ఇంట్లో చిన్న పని చేయాలి, ఒక చిన్న తరహా వర్క్ చేయాలంటే, పూల కుండీలకో ఇంకొక వాటికో పని చేయాలంటే నాలాంటి యువకుడు కావాలా? 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావాలా? మీ ఇళ్లలో పనిచేసేదానికైతే నాలాంటి కుర్రోళ్ళు కావాలి. ఇట్లాంటి ఎలక్షన్లకి 60 సంవత్సరాలు నమ్మిన వాళ్ళని ఎట్లాగా ఓటేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా మాయలో ఉండొద్దు, మాటల్లో ఉండొద్దు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వృద్ధిలోకి రావాలంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరిపోదు. నాలాంటి విద్యార్థి సంఘం నాయకుడు అసెంబ్లీకి పోయినప్పుడు ప్రత్యేక హోదా గురించి గలం ఇప్పినప్పుడే మన యొక్క అభివృద్ధి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చేనేత కార్మికులు మంచిగా ఎదగాల, వాళ్ళకి గవర్నమెంట్ తరహా జాబులు రావాలా, వాళ్ళు తయారు చేసినటువంటి చేనేత వస్త్రాలు అమెరికా, దుబాయ్ లాంటి వాటికి ఆన్లైన్లో పోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చేనేత కార్మికులు నేసిన బట్టలు నెల్లూరు జిల్లాలోని విద్యార్థులు యూనిఫామ్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మేము తీసుకొని వస్తాము. చేనేత కార్మికులు అభివృద్ధి చేస్తాము. ఈరోజు చేనేత కార్మికులు ముడి సరుకులు ఏదైతే కొంటున్నారో వాటికి రీఫండ్ అయ్యే విధంగా కూడా మేము చర్య తీసుకుంటాం. ఈరోజు చర్మ కార్మికులు ఉన్నారు, ఈ రోజు చెట్టు కిందనే వాళ్ళు చెప్పులు కుడుతున్నారు. ఈరోజు చర్మ కార్మికుల్ని, చెప్పులు కుట్టుకునే నా సోదరుల్ని కంపెనీలకి, చెప్పుల కంపెనీలకి యజమానులుగా చేయగలను నేను. ఎలా అంటే ప్రతి స్కూల్, కాలేజీ పిల్లలు వేసుకునే బూట్లు మా యొక్క చర్మ కార్మికులు కంపెనీల నుంచే వచ్చినప్పుడు వాళ్ళు మంచి నాయకులుగా అట్లాగే యజమానులుగా ఎదుగుతారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ
మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మా యొక్క నోటి మాట కాదు, ప్రతి ఒక్క విద్యార్థులు మారాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థులు తెలుసుకొని ఉంగరం గుర్తు మీద వేసి అంబేద్కరిస్ట్ గారి వారసుల్లాగా మేము మీ ముందుకు వచ్చాము. మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా. మనం 90% ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని వెంకటగిరి నియోజకవర్గంలో. మనం మాత్రం ఇంతవరకు కూడా బీఫామ్ తీసుకోలేకపోతున్నాం. వాళ్ళు కూడా బీఫామ్ ఇవ్వట్లేదు. కానీ ఈ రోజుకి ఒక సామాన్య పౌరుడిలాగా మీ ముందుకు వచ్చాము. మనందరి యొక్క బలం చూపించాల్సిన అవసరం ఉంది. మేము గెలవచ్చినా గెలవకపోయినా మీరిచ్చేటటువంటి అపోజిషన్ ఓట్లను బట్టి మనం మీ ముందు నిలబడతాం. పారిపోయి బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఓట్లేస్తే మీరు మోసపోతారు, కానీ మాలాంటి విద్యార్థి సంఘం నాయకులకి ఓట్లేస్తే ఖచ్చితంగా మీరు నెగ్గుతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఇంకోటి తెలియజేసుకుంటున్నాం, చాలా బాధాకరమైన విషయం. మన వెంకటగిరి నియోజకవర్గంలో ఒక్క ఆర్టీసీ డిపో కూడా బాగలేదు. ఆర్టీసీ డిపోల్ని మోడర్న్ డిపోల్లాగా మేము తీసుకొని వస్తాము. అట్లాగే ప్రతి గ్రామానికి మినీ ఆర్టీసీ బస్సుల్ని మేము నడిపిస్తాం. దానికి ఆర్టీసీ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లు ఏర్పాటు చేస్తాము. అట్లాగే నిన్న ఆర్టీసీ డిపో వెంకటగిరిలో చిన్న అడుక్కునే చిన్న పిల్లలు ఉన్నారు. అట్లాంటి దుస్థితిలో ఉంది వెంకటగిరి. అట్లాంటి పిల్లల్ని చేరదీసి స్కూల్లో జాయిన్ చేస్తాం. గిరిజన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఇప్పటికే మేము వెహికల్స్ కూడా మేమే ఫ్రీగా ఆటోలు పెట్టినాం. అట్లాంటి పిల్లల్ని మేము చెంతకు తీసుకొని స్కూల్లో జాయిన్ చేసే యొక్క బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ, వెంకటగిరి నియోజకవర్గం అనగానే యువతకి ఉపాధి కల్పించవచ్చు. పెంచల్కోన అడవులు ఉన్నాయి. ఇక్కడ దోచుకునేదానికి సంపద ఉంది, కానీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేదానికి సంపద లేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వచ్చు పెంచల్కోనలో. అట్లాగే గిరిజనుల యొక్క మూలికలు సేకరించి గిరిజనుల్ని ప్రభుత్వ ఉద్యోగ కల్పన చేయొచ్చు. అది మేము తీసుకొని రాగలము. ఈరోజు చూసినట్లయితే మన యొక్క యువతకి మంచి బలం ఇచ్చి మంచి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో యువత మేలుకోండి, మీకు ఉద్యోగాల కల్పన మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.